ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు యొక్క అతిచారం ఆల్రెడీ మనం 4 నెలల క్రితమే 4-5 నెలల క్రితమే ఉగాది సమయంలోనే ఈ విశ్వవసునామ సంవత్సరంలో గురువు 3 రాశులు మారుతున్నాడు. అతిచారంలో అంటే ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే ఒక రాశి మారుతాడు అంతే. కానీ ఈసారి ఏమవుతుంది, మనం ఏం చెప్పుకున్నాం, వృషభంలో ఉండే గురువు మిథునంలోకి, మిథునం నుంచి మళ్ళీ కర్కాటకంలోకి, మళ్ళీ కర్కాటకంలో వక్రించి మళ్ళీ మిథునంలోకి. ఈ సంచారం వల్ల గురువు జనాలకి, ప్రజలకి కారకుడు కాబట్టి జీవకారకుడు అంటారు. ఈ జీవులు రకరకాల దేశాల నుంచి ఇంకో దేశాలకు వెళ్ళిపోవడము, లేకపోతే ఇండియాకి రావడము, లేకపోతే ఇండియా నుంచి వేరే వేరే దేశాలకు, అంటే ఈ మార్పులు అధికంగా జరుగుతాయి. ఎప్పుడూ జరగనంత విధంగా జరుగుతాయని మనం చెప్పుకున్నాం. అలాగే జరగనుంది కూడా. అయితే ఇక్కడ ఈ మరి 12 రాసుల వారికి ఈ గురువు ఏ ఏ సమయాల్లో ఎటువంటి మార్పులు చెందుతున్నాడు, తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా డేట్లు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నెల అక్టోబర్ 18వ తేదీ 2025 నుంచి గురువు మిథునంలో ఉన్న గురువు కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. మరియు అదేవిధంగా 12 నవంబర్ 2025కి వక్రిస్తాడు ఆయన. అంటే కర్కాటకంలోకి వెళ్ళినటువంటి గురువు 18వ తేదీ అక్టోబర్లో వెళ్ళిన గురువు అక్కడ మళ్ళీ రెట్రో అవుతాడు. రెట్రో అవడం అంటే ఆయన వెనక్కి వెళ్ళడం కాదు, ఈ యొక్క సోలార్ సిస్టంలో ఏదైతుందో ఈ తిరిగేటువంటి క్రమం మనకు అలా అనిపిస్తుంది. దాని ఫలితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. అలాగే మరలా ఈ రిట్రో అవుతూ అవుతూ వెనక్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడు మిథునంలోకి ఎప్పుడు మళ్ళీ చేరుకుంటాడు వెనక్కి వెళ్తూ అంటే 5/12/2025, అంటే 5 డిసెంబర్ 2025 రోజుకి మిథునంలోకి వెళ్ళిపోతాడు. మిథునంలోకి వెళ్ళి అక్కడ కూడా వక్రగతి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. జరిగి ఆయన స్ట్రైట్ అవ్వడము అంటారు. అంటే అతను పూర్తిగా ఒక స్థితి రుజుగతిలోకి రావడం, వక్రగతి పోయి 11/3 అంటే 11వ తేదీ 3వ నెల 2026 రోజు స్ట్రైట్ అవుతాడు. మరియు అదేవిధంగా 2వ తేదీ 6వ నెల 2026కి మరలా అగైన్ మిథునంలో స్ట్రైట్ అయి సంచరిస్తున్నటువంటి బుధుడు కర్కాటకంలోకి వస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గురువు యొక్క 5 మార్పులు సింహం వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఏమిటంటే 5 మార్పులు అంటే, ఇప్పుడు ప్రస్తుతం మీకు గురువు ఏకాదశంలో ఉన్నాడు. అది ఎప్పటి నుంచి మారుతున్నాడు, 18/10/2025 నుంచి మారుతున్నాడు. మరి 18/10/2025 నుంచి మారుతున్నటువంటిది అంతకుముందు వరకు ఇచ్చేది దానికి ఇప్పుడు ఏమిటి రిజల్ట్ అంటే, 18/10 నుంచి ఎప్పుడైతే 12వ స్థానంలోకి వస్తాడో ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఒక ప్రాపర్టీ తీసుకోవడానికి, చూడండి పొలం కావచ్చు, తోట కావచ్చు, లేనట్లయితే ఏదైనా ఇండివిజువల్ హౌస్ కావచ్చు, ఏదైనా తీసుకోవడానికి, కొత్త విద్యలు అభ్యసించడానికి ఈ యొక్క 24 రోజుల పాటు చాలా అనుకూలంగా ఉంటాడు మీకు. 18 అక్టోబర్ నుంచి 12 నవంబర్ వరకు చూసుకోండి. అలాగే రుణాలు లభించడం, ఏదైనా ఓన్ హౌస్ కి రుణం లభించాలనుకునేటువంటి విషయాలకి, మేనమామ లేదా మామయ్య వరుస వారితో కొంత సహకారానికి, అలాగే కర్కాటకంలోకి వచ్చినటువంటి గురువు కొన్ని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్గా లేదా పూర్వీకుల ఆస్తిలో తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఈ 24 రోజుల పాటు కొంత అనుకూలంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మీకు 5 డిసెంబర్ నుంచి మీకు అంటే మీకు ఆ పర్టికులర్గా 12 నవంబర్ నుంచి వక్రగతి చెందుతున్నాడు. ఎందుకంటే 10వ నెలలో మనకి 18వ తేదీ 10వ నెలలో ఎప్పుడైతే కర్కాటకంలోకి వచ్చాడో ఈ 24 రోజులు ఉండి మళ్ళా మీకు ఎప్పుడైతే ఈ ఈ యొక్క 12వ తేదీ నవంబర్లో వక్రగతి చెందుతున్నాడో, ఈ వక్రించుకుంటూ 5వ తేదీ డిసెంబర్కి మిథునంలోకి వెళ్ళిపోతున్నాడండి. అంటే వక్రగతి ప్రారంభం అవ్వగానే అక్కడ మీకు మరలా లాభాలు కానివ్వండి, లేకపోతే సంతానం కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, ఉపనయనాది సంస్కారాలకు కానివ్వండి అనుకూలత ఉంటుంది. వివాహ సంబంధించి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కానివ్వండి.
అయితే అక్కడ వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి 5వ తేదీ మిథునంలోకి వెళ్ళిపోయినటువంటిది అక్కడ మరలా మీకు 11/3/2025కి స్ట్రైట్ అవుతాడు, అంటే రుజు మార్గంలోకి మారుతాడు. మారి 2/6/2026 వరకు అక్కడే ఉన్నందుకు మీకు దాదాపుగా మరలా అది కర్కాటకంలోకి 2/6/2025 వరకు వస్తుంది. సో అప్పటి వరకు 12వ స్థితికి రాదు. కాబట్టి అదంతా కూడా మంత్ర సాధనకి, ఉపనయన సంస్కారాలకి, మరియు అలాగే వివాహ ప్రయత్నం సఫలీకృతం అవ్వడానికి, అంటే మీరు ఏం చేసుకున్నా 6వ నెల 2వ తేదీ 2026 లోపలే మీరు వివాహ సంబంధించిన విషయాలు సెట్ చేసుకోండి. దాటితే మళ్ళీ 12వ తేదీ 12వ దానిలోకి ఎప్పుడైతే వస్తాడో దాని తర్వాత అంతా ప్రాపర్టీస్, వాహనాలు, గృహాలు కొనుగోవడం చేసుకోవడానికి బాగుంది. గురుబలం విషయంలో చాలా మందికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏమిటది అంటే, గురువు 2 విధాలుగా పనిచేస్తుంటాడు. ఏమిటది అంటే, ఒకటి గురువర్గ లగ్నాల వారికి ఇచ్చే ఫలితాలు వేరుగాను, శనివర్గ లగ్నాల వారికి ఇచ్చేటువంటి ఫలితాలు వేరుగాను కొంచెం జరుగుతాయి. ఎందుకంటే గురువర్గ లగ్నానికి గురువు శుభుడు. ఏమిటా లగ్నాలు అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు గురువర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు. శనివర్గ లగ్నాలు వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలుగా చెప్తూ ఉంటారు. మరి ఈ 2 లగ్నాలకి గురువు మరి వాళ్ళకి ఖచ్చితంగా బ్యాక్ చేస్తాడా? శనివర్గ లగ్నాలకి, గురువర్గ లగ్నాలకి మాత్రమే పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తాడు అంటే, ఇక్కడ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్ లో గురువు ఉండేటువంటి స్థితి. అంటే పాపకత్తిరిలో లేకుండా శుభకత్తిరిలో ఉంటే శనివర్గ లగ్నాన్ని కూడా మంచి చేస్తాడు, చేయడం కాదు. కానీ ఎంతైనా గురువు గురువర్గ లగ్నాలకే ఎక్కువ సపోర్టివ్ గా ఉంటుంది. కానీ జనరల్ గా గురుగ్రహానికి జనరల్ గా ఇది ఉంటుంది. ఎలాగా అంటే, తను సహజంగానే శుభగ్రహము, సహజ శుభగ్రహాలు అంటారు. న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్, ఫంక్షనల్ బెనిఫిట్ ప్లానెట్ అని ఉంటుంది. అంటే ఆ లగ్నాన్ని శుభుడా కాదా అనేది వేరు, సహజంగా శుభత్వం ఉండేటువంటి తత్వం వేరు గురువుకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే గురుబలం అనేటువంటిది ఎంతసేపు మనం కోణస్థానాల్లో ఉంటేనే గురుబలం అనుకుంటాం, అలా కాదు. అంటే 5-9లో ఉంటేనే లగ్నాన్ని చూస్తున్నప్పుడు గురుబలం అండి. భావాన్ని బట్టి మీరు ఏ భావం గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావ సంబంధంగా గురుబలం అనేటువంటిది ఖచ్చితంగా మారిపోతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు, అప్పుడు సప్తమాన్ని చూస్తాడు. సప్తమాన్ని, పంచమాన్ని, భాగ్యాన్ని చూస్తున్నాడు అనుకోండి. గోచారంలో మీకు లగ్నంలోకి వచ్చాడు, లేకపోతే చంద్రరాశిలోకి వచ్చాడు. అప్పుడేంటి, సంతానానికి, వివాహం అవ్వడానికి, ఉపనయనాది సంస్కారాలు చేయడానికి, హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంటుంది. అదే ధనస్థానంలోకి వచ్చాడు అనుకుంటే రీసెర్చ్ రిలేటెడ్ వాటికి, అప్పు దొరకడానికి మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత యోగిస్తాడు. 3వ స్థానంలో ఉన్నాడు, అప్పుడు కూడా ఉపనయనాది సంస్కారాలకి చాలా బాగుంటుంది, వివాహ సంబంధించిన విషయాలకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా విదేశాలకి, ఐ మీన్ లాభాలు, విదేశాలకు కాదండి, ఏదైనా వ్యాపార లాభాలు, సక్సెస్ రేట్ పెరగడానికి బాగుంటుంది 3లో ఉన్నప్పుడు. అందుకని అమ్మ 3లో గురువు ఉన్నాడండి మన పని అయిపోయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే గురువు ఏ గ్రహాలను ఏమి, ఇంకోటి ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ లో ఉండే గ్రహాలను యాక్టివ్ చేస్తాడు, మీ పర్సనల్ చార్ట్ లో ఉన్నటువంటి భావాలను యాక్టివ్ చేస్తాడు. అయితే ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 4లోకి వెళ్ళాడు. 4లో వెళ్ళినప్పుడు ఆయన వీక్షణలు ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, 4లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అష్టమ భావం మీద ఉంటుంది. కాబట్టి చదివేటువంటి విద్యా సంబంధించిన విషయంలో రీసెర్చెస్ ఓరియంటెడ్ గా చాలా చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, చదివేటువంటి చదువు విషయంలో ఉద్యోగానికి తోడ్పడేటువంటి విద్యను అభ్యసిస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ 4లో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళడానికి వెళ్ళి, అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేయడానికి, అక్కడ రీసెర్చెస్ చేసి పిహెచ్డీస్ ఇవన్నీ చేయడానికి యోగిస్తాడని అర్థం అనమాట 4లో ఉంటాయి. ఇక 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో కొంతవరకు ఆయన ఇచ్చేటువంటి రిజల్ట్స్ లో పంచమ గురువు సంతాన యోగాన్ని ఇస్తాడు, ఇవ్వడం కాదు. కానీ అతను దృష్టి బట్టి ఉంటుంది. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాడు, 5వ స్థానం కూడా ఉపనయనానికి చాలా మంచిది. కొంతమంది ఏజ్లో చూడండి 5వ స్థానంలో గురువు వచ్చినప్పుడు చేస్తుంటారు. ఎందుకు? పంచమం మంత్రస్థానం, మంత్రస్థానంలో గురువు ఉన్నాడు. 9వ స్థానం ఎందుకంటే తండ్రి అందించాలి ఆ యొక్క ఉపనయనాది సంస్కారాన్ని, అలాగా. అలాగే 5లో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధిని, ఒక చక్కటి ఆలోచన ద్వారా వీళ్ళకి వ్యాపారం కలిసి రావడము, తండ్రి యొక్క వ్యాపారాల్లో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యి చక్కగా కలిసి రావడం, ఇటువంటివి కూడా ఇస్తాడు.
ఇక 6వ స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ధనయోగాన్ని, చాలా మంది 6లో గురువు అంటే అమ్మో షట్ స్థానంలో గురువు మాకేం యోగించదు అనుకుంటారు. కాదు, అక్కడ ఉండేటువంటి గురువు 2వ స్థానాన్ని, ధనస్థానాన్ని వీక్షిస్తాడు. మీ లగ్నానికి శుభుడై ఎక్కడా పాపకత్తిలో లేకపోతే చాలా చక్కగా ఉద్యోగ సంబంధించిన అంశాల్లో, ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది. సప్తమ గురువు లగ్నానికి వస్తున్నందుకు గురుబలము అంటే జీవుడి గురుబలం అంటే ఏం చేసినా సరే భగవంతుడు అనేటువంటి ఒక ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి భావనలో మీ యొక్క లైఫ్ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. అలాగే 7వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు విషయంలోని ఇటువంటి విషయాలు చాలా బాగుంటుంది. సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే 11వ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి. అంటే 3 లగ్నాన్ని, 3ని 11ని యాక్టివ్ చేస్తాడు కాబట్టి. ఇక అదేవిధంగా 8వ స్థానంలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అంశాల్లోని ఇట్లాంటి విషయాల్లో, అదేవిధంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది. 9లో కనుక ఉన్నట్లయితే ఇక్కడ కూడా గురుబలం, ఇది కూడా ఉపనయన సంస్కారాలకి చాలా మంచిది. ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి కూడా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది. దశమ గురువు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి మనం ఏమి చదువుకుంటే మనం చక్కగా ఆ యొక్క విషయంలో బాగుంటుంది అనేటువంటిది దశమ స్థానంలో ఉండేటువంటి గురువు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ కూడా ఏంటంటే డైలీ లైఫ్లో కొన్ని అభివృద్ధికరమైనటువంటి విషయాలు, ఫైనాన్షియల్గా గ్రోత్ రావడము, రుణం లభించడం కూడా దశమ స్థానం నుండి గురువు ఇస్తాడు. ఇక 11వ స్థానంలో ఏకాదశంలో ఉండేటువంటి గురువు సంతాన యోగాన్ని ఇస్తాడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే సంతాన యోగము మరియు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం కొంత సునాయాసంగా ముందుకు వెళ్ళడము, మరియు వివాహ సంబంధించినటువంటి విషయాలు సెట్ అవ్వడం, అందులో ముఖ్యంగా ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం చేస్తాడు 11లో కనుక గురువు. 12లో గురువు ఉన్నాడు ఉదాహరణ, అక్కడ ఏమిటంటే చేసేటువంటి విద్యా సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం. 12లో గురువు ఉన్నాడు కదా, భయపడాల్సిన పని లేదు. ప్రాపర్టీస్ కొంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, అక్కడ రీసెర్చెస్ కలిసి వస్తాయి, పిహెచ్డీస్ చేసేటువంటి యోగాన్ని ఇస్తాడు. రీసెర్చ్ ఓరియంటెడ్గా మీరు చేసే ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యేలా చేస్తాడు అక్కడ. ఇక ఈ గురువు కనుక మీ జన్మజాతకంలో బలహీనంగా ఉన్నాడు అనుకోండి, మీ జన్మజాతకంలో, అప్పుడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి. పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వండి. పసుపు, కుంకుమ, గంధం లాంటి పదార్థాలని, మంగళకరమైన పదార్థాలని మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి ఆలయము, శివాలయం ఎక్కడైనా తీసుకెళ్ళి సమర్పించండి. వాటిని దానము అన్నారు, సమర్పించడము అంటారు. అంటే అమ్మవారు మనతో చేయించుకుందనేటువంటి భావనతో చేయండి. గోసేవ చేయండి. గోవులకి అరటికాయలు తినిపించండి. అరటిపళ్ళు మరియు సీజన్ బట్టి మ్యాంగోస్ కనుక ఉన్నట్లయితే మ్యాంగోస్ కూడా దానంగా ఇవ్వడం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. శ్రీమాత్రే నమః.